ఓకే, ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు జరిగినటువంటి విత్డ్రాలో అవతల పార్టీకి సంబంధించిన మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులు మూకుమ్మడిగా వాళ్ళు మన రాజీనామా చేయడంతో మన ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కవితా రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఉప సర్పంచ్ ఎన్నికైనటువంటి సబితా కరుణాకర్ గారికి, వార్డు సభ్యులందరికీ ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి యువకులందరూ ముందుకు రావడం జరిగింది. వీరి ఏకగ్రీవానికి సహకరించినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామం అంటేనే, ఎర్రవల్లి గ్రామం అంటేనే రాష్ట్ర లెవెల్లో ఆదర్శ గ్రామం ఉంది. అదేవిధంగా ఈ రోజు మొట్టమొదటిగా గజ్వేల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏకగ్రీవంగా చేసుకుని నామినేషన్ల వరకు వెళ్లిన తర్వాత మళ్లీ నామినేషన్లను విత్డ్రా చేసి ఏకగ్రీవంగా చేసుకోవడం అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామంగా చెప్పవచ్చు. మా గ్రామంలో యొక్క ఐక్యత, ఇప్పటికైనా మేము ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని కోరుతున్నాను. అదేవిధంగా రాము గారు, ఇప్పుడు రాము ముఖ్యంగా సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి వ్యక్తి. ఆ సేవా కార్యక్రమాలు ఈ రోజు ఆయనను ఈ విధంగా గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మున్ముందు ఈ పదవి రావడంతో ఆయన కుంగిపోకుండా, సంతోషపడకుండా కాకుండా గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మరొకసారి పాలకవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఎర్రవల్లి గ్రామంలోని ఈ ఏకగ్రీవ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సభ్యులు నామినేషన్ వేసిన ఒక ప్యానల్ అనేది వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ యొక్క నామినేషన్లు విత్డ్రా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా నుంచి కవితా రామ్మోహన్ రెడ్డి గారిని సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా ఎడమ సబితా కరుణాకర్ గారిని ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధికి మా యొక్క కృషి సేవలు అనేవి ఎల్లవేళలు ఉంటాయని సర్పంచ్ తో పాటు మా పాలక వర్గం, వార్డు సభ్యులు అందరం కలిసి గ్రామానికి మేము సేవ చేయడానికి, గ్రామాన్ని మరింత అభివృద్ధి తీసుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కేసీఆర్ యొక్క దత్తత గ్రామం అయినటువంటి ఎర్రవల్లి గ్రామంలో మమ్మల్ని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరియు వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామంలో మేము అంటే కవితా రామ్మోహన్ రెడ్డి అని మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే అన్ని గ్రామ పెద్దలు మరియు యువకులు, ప్రజలు అందరూ కలిసి అన్ని పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయానికి వచ్చి ఎన్నుకోవడం జరిగింది. దీనికి గాను గ్రామ ప్రజలకు, యువకులకు మరియు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ ఈ దత్తత గ్రామాన్ని మేము మా ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారి యొక్క నిధులతో మరియు ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం.